భద్రత అనేది చాలా మందికి తెలియదు. ఒకవేళ తెలిసినప్పటికీ కూడా పిల్లలు కానీ ఇప్పుడున్న మేజర్స్ కానీ ఎల్డర్స్ కానీ ఎంత డ్రైవింగ్ వచ్చినప్పటికీ కూడా ఏదో నెగ్లిజెన్సీగా అతివేగంగా పోతూ అజాగ్రత్తగా చేస్తూ ఇంజురీస్ అవుతున్నాయి, వాళ్ళే గుద్దుకుంటున్నారు. దానితో పిల్లలకి యథేచ్ఛగా బండి ఇచ్చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులు తగిలిస్తున్నారు, డివైడర్ వాళ్ళే గుద్దుకొని చనిపోతున్నారు. ఇంకా నడుచుకునే వాళ్ళు కూడా అట్లే తయారయ్యారు. నడుచుకునే వాళ్ళు కూడా ఏమాత్రం చూడటం లేదు, బోత్ సైడ్స్ చూడాలి. బట్ ఆపోజిట్ నడిపే వాళ్ళు ఎక్కువైపోతున్నారు, ఆపోజిట్ డైరెక్షన్ లో వస్తుంటారు, వాళ్ళు కూడా ఓవర్ ఫాస్ట్ వస్తున్నారు. అంటే ఎవరికైనా యాక్సిడెంట్ జరిగినంత వరకు కూడా నాకు జరగదులే అనే ఫీలింగ్ లో రోడ్డు మీద అందరూ చేస్తున్నారు. నిన్న రోజున మాకు ఇక్కడ బ్రిడ్జ్ దగ్గర చూసుకుంటే మన ఐటీఐ సర్కిల్ దగ్గర నుంచి ఆపోజిట్ లో వస్తున్నాడు, ఫాస్ట్ వస్తున్నాడు. అతను కూడా ఈ ఇటువైపు నుంచి వచ్చి అతనికి కనిపించలేదు. రాత్రి 7:30 అయింది. ఒకసారిగా ఇద్దరు గుద్దుకుంటే సినిమా స్టైల్లో ఇతను అవతల కొడతాడు, అతను వచ్చి ఇతను ఓడిపోతాడు. చూస్తే మళ్ళీ ఇద్దరు తాగి ఉన్నారు. ఈ డ్రగ్ అండ్ డ్రైవింగ్ కూడా ఎక్కువైపోతుంది. ఇంత బిఫోర్ అయితే ఏదో నైట్ 9 తర్వాత ఏదైనా తాగి ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు పరిస్థితులు అట్లా లేవు. డే టైమే తాగేస్తున్నారు, మళ్ళీ ఇంకో కొంచెం మంది వేసేసుకొని పోతున్నారు. ఇంకపోతే పెద్దలాంటి పిల్లలు కూడా అట్లే తయారు. వాళ్ళకు తోచిన విధంగా ఏదో విధంగా డ్రగ్స్ కి అడిక్ట్ అయిపోతున్నారు, ఇంకేదో తీసుకుంటున్నారు, మొత్తం బానిసలు అయిపోతున్నారు పిల్లలు కూడా. కొన్ని చెక్ చేస్తే బ్రీతంలో చూస్తే కూడా రావడం లేదు. కారణం ఏమంటే వాళ్ళు ఏదో స్పిరిట్, ఇంకేదో సొల్యూషన్, ఇంకేదో వైట్నర్ ఆ మెడికల్ షాప్ లో దొరికి ఏదో తీసేసుకొని మత్తుగా ఈ డ్రైవింగ్ చేస్తున్నారు, ఓవర్ స్పీడ్ పోతారు. దానికి తోడు ఏదైనా వెహికల్ పోతా ఉందంటే దాన్ని సైడ్ ఇవ్వరు. మనం హార్న్ కొడితే ఇంకా స్పీడ్ పోవడానికి ట్రై చేస్తారు తప్ప సైడ్ ఇచ్చే పరిస్థితే లేదు. రైట్ కట్ అయినా లెఫ్ట్ కట్ అయినా హ్యాండ్ సిగ్నల్ ఇవ్వడు, ఇండికేటర్స్ అసలు వాడరు. ఇప్పుడు జస్ట్ ఇట్లా తల అనేసుకొని వెళ్ళిపోతున్నారు. సో ఇన్ఎక్స్పీరియన్స్ లేడీస్ కానీ చిన్నపిల్లలు కానీ వీళ్ళు చూస్తే వాళ్ళు అట్లా తయారయ్యారు. ఇన్ఎక్స్పీరియన్స్ తో వాళ్ళు ఏం జరుగుతుంది అనేది కూడా ఏం అంచనా లేకుండా ఫాస్ట్ గా వచ్చేస్తారు. దానితో ఈ స్కూల్ టైమింగ్, కాలేజ్ టైమింగ్ లో చూస్తే ఒకరికో ఇద్దరు ముగ్గురు కూర్చొని వెళ్ళిపోతారు. దానితో బుక్కులు, బ్యాగ్స్ అన్ని కూడా ముందర పెట్టుకొని ఉంటారు. పోలీసు వాళ్ళు ఆపడానికి ట్రై చేస్తే ఇంకా ఫాస్ట్ గా వెళ్ళిపోతారు తప్ప ఆపుదాము అనే ఆలోచన లేదు. ఇప్పుడు మాకు ప్రతిరోజు కూడా 10-11 యాక్సిడెంట్లు అవుతున్నాయి. దాంట్లో మైనర్ ఒక పక్కన కంపల్సరీ ఉంటున్నాడు, మైనరే ఉంటున్నాడు ఒక పక్క చూస్తే, లేదంటే లైసెన్స్ ఉండి ఉండదు. ఇవన్నీ కూడా మనం ఇట్లాంటి పరిస్థితుల్లో మనం బస్సు డ్రైవ్ చేస్తున్నామంటే మనం ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది. 30 years 35 years సర్వీస్ చేసినప్పటికీ కూడా ఈ యాక్షన్ గురించి మనమేం అతీతులు కాదు, మనకు కూడా అవుతున్నాయి. కారణం ఏమంటే అంచనా వేయలేకపోతున్నాం. మన డ్రైవింగ్ బాగుండి, మన వెహికల్ మెయింటెనెన్స్ బాగుండి, రోడ్డు బాగుంటే సరిపోవట్లే, ఎదుటి డ్రైవింగ్ కూడా బాగుండాల్సి వస్తుంది. మనం వాటిని కూడా అంచనా వేయాల్సి వస్తుంది. మనం వాళ్ళని జడ్జి చేయాలంటే మన హెల్త్ కండిషన్ బాగా పెట్టుకోవాల్సిందే. మనం ఏదో అప్పుడెప్పుడో లాగారు అనుకోని పొద్దున్న దిగలేదు, అప్పుడు కూడా బ్లర్ అయిపోతుంది, చూడలే, సరిగ్గా కనిపించదు. ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. 50 years అయిన తర్వాత మనం చాలా యాక్టివ్ గా పనిచేయాలని ప్రయత్నించాలి. లేదంటే యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. హెల్త్ బాగా కండిషన్ పెట్టుకోవాల్సిందే. లేదంటే యాక్షన్ ప్రతిరోజు ఎక్కడో చోట అవుతా ఉన్నాయి. ఇప్పుడు చూస్తే ముఖ్యంగా ఇక్కడ మనకు కీ కాంపోనెంట్స్ ఏదో ఉంటాయంటే రోడ్ యూజర్స్ బిహేవియర్, వాడి బిహేవియర్ మెయిన్ కాంపోనెంట్స్ అవుతుంది. సేఫ్ ప్రాక్టీసెస్ ఉంటున్నాయి, పెడెస్ట్రియన్స్ బిహేవియర్ అట్లే ఉంది. ఆ బిహేవియర్ మీద ఎక్కువ డిపెండ్ అవుతుంది. రెస్పాన్సిబిలిటీ, డిసిషన్ మేకింగ్, మనం ఏ విధంగా మనం డిసిషన్ తీసుకుంటున్నాం. వాళ్ళు రోడ్డు క్రాస్ అవుతున్నారు, మనం అనుకుంటాం రోడ్డు క్రాస్ చేస్తున్నారని పక్కనే వినాం అనుకుంటే కుదరదు. వాడు ఎప్పుడు తిరుగుతాడో తెలియదు, లేదా ఆగుతారో తెలియదు. ఏమంటే వాళ్ళ మైండ్ లో ఏముంటదంటే చేతితోనే ఆగాలి వెహికల్, అది కారు కానీ బస్సు కానీ లారీ కానీ చేతితోనే ఆగాలనుకొని ఇట్లా చేతి వెళ్ళిపోతా ఉంటారు. హెవీ బస్సు లేకుంటే లారీ వస్తా ఉంది, ఒకసారి బ్రేక్ వేస్తే ఆగుతుందా లేదా నేను చూడంలే, ఊరికే చేయి తీసుకొని ఇట్లా వెళ్ళిపోతా ఉంటారు. దానితో ఎవరైనా స్ట్రైట్ వెళ్ళిపోతా ఉన్నారు. కనీసం డ్రైవర్ అయినా చూస్తున్నారా లేదా అని ఐ కాంటాక్ట్ పెట్టుకోవడం లేదు. కొంచెం ఇంక్లైన్ పోతే సరిపోతుంది, చూస్తున్నారా లేదా అని. ఎంత చూసి ఎంత చేసినప్పటికీ కూడా లారీని బస్సుల్ని దాటి వస్తున్నప్పుడు రోడ్డు దాటిపోవాలంటే డేంజరే. ఎందుకంటే బస్సు ఏమన్నా యాక్సిడెంట్ కాదేమో కానీ ఆ బస్సు పక్కన ఎవడన్నా 2 wheeler ఫాస్ట్ వేస్తే వాడైనా గుద్దేస్తాడు. సో అవగాహన లేక రెండోది ఏమంటే తొందరపాటు. ప్రతి మనిషికి కూడా తొందరపాటు, ఈవెన్ బిచ్చగానికి కూడా తొందర అయిపోయింది. ఈ పక్క అడుగులే అయిపోతే మళ్ళీ ఆ పక్క వేడుకోవచ్చు కదా అన్నట్టు. ప్రతి ఒక్కడికి తొందర, టైం ఎక్కడో వేస్ట్ చేసేస్తారు, ఇంకెక్కడో దాన్ని కవర్ చేయాలని చూస్తారు. మనమైనా అంతే, ఇంకెక్కడో టైం వేస్ట్ చేస్తాం, అక్కడెక్కడో నిలబెట్టి టిఫిన్ అని భోజనం అని చేస్తాము. తీరా వచ్చే షెడ్యూల్ టైం పెట్టాల హడావిడి. సో ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. సో మన బిహేవియర్ బాగుండాలా అని చెప్తారు. నెక్స్ట్ వెహికల్ సేఫ్టీ, డిజైన్, మెయింటెనెన్స్. మనమైతే డిజైన్ మెయింటెనెన్స్ అంతా బాగానే ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తున్నాయంటే ఈ లారీలు కానీ ట్రాక్టర్లు కానీ ఆటోలు కానీ వానికి అనుకూలంగా మార్చుకుంటా ఉన్నాడు. ఆ డిజైన్ లో మార్చేస్తాడు వాడు. అది ఓవర్ ప్రొజెక్షన్ వేసేసుకుంటాడు. ఆటో వాడు చూస్తే వెనక లేదా ఫుట్ రెస్ట్ ఎంత పెట్టింటాడు,
ఈ పక్క చూస్తే ఆ డ్రైవర్ సీట్ ఈ పక్క ఒకటి ఈ పక్క ఒకటి సీట్ పెట్టి వాడు కూడా సీట్ మీద మనుషులు కూర్చోబెట్టుకొని వీడు ఇరుక్కొని ఇట్లా సైడ్ కూర్చొని నడుపుతా ఉంటాడు, వాడికి అనుకూలంగా మార్చుకుంటున్నాడు. ఈ ట్రాక్టర్లు అయితే మరి ఇంకా ఎక్కువగా అది బూట్ వేసుకుపోతారు, ఇంకేదో చెత్త గడ్డి అది వేసుకుపోతుంటారు, దానికి అనుకూలంగా అది పెట్టుకోవడానికి అనుకూలంగా హైట్ పెట్టేస్తాడు, దాని మీద కవర్ సరిగ్గా కప్పుకోడు, ఆ డస్ట్ కళ్ళలో పడతా ఉంటది. ఈ గడ్డి ఏదైనా నైట్ టైం పోయినప్పుడు అయితే మనం ఆ సౌండ్ విని 2 లైట్లు అది చూసి మనం ఏదైనా ట్రాక్టర్ అనుకునే ప్రమాదం ఉంటది అప్పుడప్పుడు. కానీ తీరా చూస్తే వాడు గడ్డి అదంతా ఇట్లా పెట్టుకొని ప్రొజెక్షన్ పెంచేసి ఉంటాడు, వాడు చాలా డేంజర్. ఎంతో మంది 2 వీలర్లో యాక్సిడెంట్లు అవుతుంటాయి. సో ఈ వెహికల్ డిజైన్ అనేది కంపెనీ వాడు ఇచ్చింది కాక మనమే ఇది చేస్తున్నాం. ఇప్పుడు కంపెనీ వాడు కూడా 2 వీలర్ కి కొంచెం డిజైన్ కూడా మార్చేస్తున్నాడు. ఇంకా బిఫోర్ సీట్ ప్యారల్ గా ఉండేది, ఇప్పుడు లేదు, బ్యాక్ సీట్ చాలా హైట్ ఉంటా ఉంది. ఎవరైనా వెనకాల కూర్చున్న వాళ్ళ కంట్రోల్ ఉండడం లేదు, చిన్న యాక్సిడెంట్ జరిగినా కూడా ముందుకు పడిపోతుంది, అంటే స్ప్రింగ్ లాగా ఇది అయిపోతుంది, ముందర పడి కూర్చోవాల్సి వస్తుంది 2 వీలర్స్. సో ఈ డిజైన్ కూడా ఇది అవుతుంది. రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మనకు ఇప్పుడు కొద్దిగా డ్యామేజ్ చేస్తారు. రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకుంటే మనం ఈ వైఎస్ఆర్ సర్కిల్ దగ్గర చూసుకుంటే ఆ రోడ్డు డివైడర్ సెంటర్ పోయేంత వరకు అట్లనే కట్టేశారు. దట్ హైట్ పెడుతున్నారు. ఆ డివైడర్ హైట్ పెడుతున్నప్పుడు ఏమవుతుందంటే హైట్ పెట్టి దాని మీద చెట్లు పెట్టేస్తా ఉన్నారు. ఎప్పుడైతే చెట్లు పెట్టి హైట్ ఉంటుందో మనం బస్సు ఇట్లా పోతున్నప్పుడు ఎవరైనా కటింగ్ మనిషి ఇట్లా వచ్చేది కనిపించట్లేదు అనుకో, దగ్గర పోయిన తర్వాత కనిపిస్తా ఉంది. కారణం ఏంటంటే అది హైట్ పెట్టేస్తున్నారు, దాని మీద చెట్లు పెట్టేస్తా ఉన్నారు. సో ఇది కూడా మనకు కొంచెం ఇది అవుతుంది. సర్కిల్స్ దగ్గర కూడా అంతే, సర్కిల్ ఉంటుంది, దాంతో వెడల్పు పెట్టేస్తాడు, ఇంత రౌండ్ పెద్దది పెట్టేస్తాడు. మనం పోయి అక్కడ ఆగినప్పుడు వెహికల్ నేరుగా పోయి వీలు పడుతుంది, కొద్దిగా లెఫ్ట్ పోయి పోవాల్సి వస్తుంది. లెఫ్ట్ పోయి ఎప్పుడైతే పోవాల్సి వస్తుందో ఆ పక్కన ఏదైనా 2 వీలర్ నిలబడినాడు అనుకోండి, డేంజర్. కారణం అంటే వాడేమో ఆ సిగ్నల్ పడితే నువ్వు ముందుకు పోవడానికి ట్రై చేస్తారు, మన బస్సు స్ట్రైట్ పోవడానికి ఉండదు, కాస్త లెఫ్ట్ పోయి పోవాల్సి వస్తుంది, ఆటోమేటిక్ మన టైర్ కింద ఉంటాడు వాడు. సో అట్లాంటి పరిస్థితి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మనకు చూసుకోవాల్సి వస్తుంది. రోడ్డు, హైవేస్ అండ్ పబ్లిక్ ప్లేసెస్ ఇదంతా కూడా కనిపిస్తుంది.